ఆ దేశములో ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందెను. ఎప్పుడు అభివృద్ధి చెందాడండి? అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందును. ఎందుకు అభివృద్ధి చెందాడు? మొట్టమొదట దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తుకి వెళ్ళలేదు, ఇంకా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి విత్తనం వేశాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ పరిస్థితులను బట్టి అక్కడ 100 ఫలం లేదు, కానీ విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. దానికి కారణం ఏంటి? ఒకటే, మొట్టమొదటిది అతడు దేవుని మాటకు లోబడ్డాడు. ఆ దేశమందున్న వాడే విత్తనం వేశాడంటే అతడు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచి విత్తనాలు వేశాడు, అభివృద్ధి చెందాడు. దేవుని స్తోత్రం. మన జీవితాలు అభివృద్ధి చెందాలంటే మనం దేవుని మాటకు విధేయులం అవ్వాలి. భూమి మీద ఎవరైతే దేవుని మాటకు విధేయులు అవుతారో దేవుడు వారిని అభివృద్ధి పొందింపజేస్తాడు. దేవుని స్తోత్రం.